గ్రంథము 28వ అధ్యాయము 21వ వచనాన్ని ఈరోజు కొద్ది సమయం మనము ధ్యానం చేస్తున్నాము. నిజముగా తన కార్యమును అపూర్వమైన తన కార్యము ననరుంచుటకు ఆయన పెరాజీము అను కొండ మీద లేచినట్లు యెహోవా లేచును. గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగును. దేవునికి స్తోత్రం. పిల్లరా, నిజముగా వాస్తవముగా అబద్ధం లేకుండా దేవుడు తన స్వరాన్ని ప్రవక్తలలో పెద్ద ప్రవక్త అయిన యెషయా ద్వారా పరిపూర్ణమైన వివరణ ఇస్తూ తన సంఘమును ఎలాగున నడిపించుకోవాలో, సంఘానికి కావలసిన ఉజ్జీవాన్ని తన ప్రవక్త అయిన యెషయా ద్వారా సెలవిస్తున్నటువంటి గొప్ప మాటలు. ఇవి ఎలాంటి మాటలు అంటే పిల్లరా, ఆశ్చర్యకరమైన మాటలంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి ఎలాంటి కార్యాలట? ఆశ్చర్యమైన కార్యాలు. మనం ఏదైనా కొంత అరే నాయన, అరే కూర్చోను, ఆయన ఆడుకొని నువ్వు కూర్చో, ఆయన అలా ఆడుకున్నావు. బయటికి వెళ్ళి గేట్ వేసే, బయటికి వెళ్ళకుండా ఉంటాకి గేట్ వేసే, రైట్. దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని, అంటే ఆశ్చర్యమైన కార్యం ఏంటి తెలుసా? ఆహా, అవునా అంటామట, ఇది నిజమా అంటాం. దేవుడు అంత ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తూ ఉంటాడట. రెండవదిగా ఎలాంటి కార్యం అంటది? అపూర్వమైన దేవుని కార్యము. దేవునికి స్తోత్రం. రెండవ కార్యం ఎలాంటిదట? అపూర్వమైనది. అంటే ఇక దేవునితో నీకు ఉన్నటువంటి సంబంధాన్ని అపూర్వం అంటారు. మరల చెప్తున్నాను, దేవునితో మనకు ఉన్న సంబంధాన్ని అపూర్వమైనది. దేవునితో మనకు ఉన్న సంబంధము మరువలేనిది. దేవునితో మనకు ఉన్న సంబంధం ఎడబాయనిది. దానిని అపూర్వమైన దేవుని కార్యము తన సంఘములో జరిగించటానికి ఆయన నిన్ను నన్ను, అంటే మనందరినీ ప్రేమించి ఆయన కార్యము మన జీవితంలో నెరవేరుస్తాడట. నేను ఊహించని కార్యాలు, నువ్వెన్నడూ ఎరుగని కార్యాలు, నువ్వెన్నడూ వినని కార్యాలను దేవుడు జరిగిస్తాడు. నువ్వు ఆశ్చర్యపోతావు. నీ హృదయము, నీ మనస్సు ఆశ్చర్యపోతుంది. అయ్యో, నా జీవితంలో ఎంత కార్యము దేవుడు జరిగిస్తాడని నేను ఎదురు చూడలేదు, నమ్మలేకపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్నడూ ఎరగనిది. ఇశ్రాయేలు మన్నాను తినలేదా? భూమి పుట్టినది మొదలుకొని, ఇశ్రాయేలు జనాంగం ఏర్పరిచినది మొదలుకొని ఇప్పటి వరకునట ఎన్నడూ ఎరగనటువంటి ఆశ్చర్యకరమైన ఆహారము మన్నా. అది తిని ఇది ఏమిటో అన్నారు వాళ్ళు. ఏమన్నారండి? అంటే వారు తిన్న ఆహారాన్ని వర్ణించలేకపోయారు వాళ్ళు. అది దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యము, అపూర్వమైన కార్యము. తిని వాళ్ళు దానికి పేరే పెట్టలేకపోయారండి, పేరే పెట్టలేకపోయారు. మనము తిని ఏదైనా తింటే ఇది బాగుంది, పలానా ఫంక్షన్లో పలానా ఐటమ్ వేశారు, చాలా బాగుంది అని చెప్తాం. అది సింపుల్గా చెప్తాము. కానీ పిల్లరా, దేవుడు చేశాడు అంటే గనక దాన్ని ఎప్పుడు చెబుతూనే ఉంటాం, ఇక మరవలేం. మరిచావు అంటే గనక నీకు కృతజ్ఞత లేదు అని అర్థం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుడు తన కార్యాన్ని తన సంఘానికి ఆశ్చర్యముగాను అపూర్వమైనటువంటి కార్యాన్ని దేవుడు మన పట్ల చేయటానికి మనల్ని ప్రేమించి ఇష్టపడుతున్నాడు. రెండవదిగా ఆయన చెబుతున్న సంగతి ఏమిటంటే,
పెరాజీము అను కొండ మీద లేచినట్లు. హల్లెలూయా, హల్లెలూయా. పెరాజీము కొండ. పెరాజీము అంటే ఏంటి తెలుసా? సందులతో కూడిన కొండ. ఎలాంటి కొండ అంటండి? సందులతో కూడిన కొండ. సందులతో ఉన్నటువంటి ఆ సందులలో ఇశ్రాయేలును సంహరించటానికి, ఇశ్రాయేలుల మీద పగబట్టినటువంటి ఆ యొక్క సైనికులే కావచ్చు, ఆ యొక్క దేవుని ఇశ్రాయేలులకు ప్రధాన శత్రువులైనటువంటి వారందరూ కూడా వారిని చంపడానికి ఆ కొండ సందులను పెట్టాడట. ఎక్కడైనా వాళ్ళు కొండ సందులలో ఉంటే శత్రువులైన వారు ఫిలిష్తీయులే కావచ్చు, సౌలు సైన్యమే కావచ్చు, ఎవరైనా కావచ్చు, పిల్లల శత్రువులైన వారు పొంచి చాటున సందులలో ఉన్నారట హతమార్చటానికి. ఆ విషయాన్ని ప్రవక్త ద్వారా దేవుడు తన ప్రజలకు తెలియచేశాడు. ఇది ప్రమాదము. ఏమని? ఇది ప్రమాదము, ఇది వెరీ డేంజరస్. ఈ త్రోవలో మీరు వెళితే గనక మీకు ప్రధాన శత్రువులైన వారు సందులలో దాక్కుని ఉన్నారు. వాళ్ళు హాని చేయటానికి, వాళ్ళు ప్రమాదముతో ఉన్నారు అని చెప్పి ప్రవక్త హెచ్చరించినప్పుడట ఇశ్రాయేలు పక్షముగా యెహోషువ ప్రార్థన చేస్తే, ఎప్పుడైతే ప్రార్థన చేశారో సందులన్నీ కూడా ఏమైపోయాయంటండి? సముద్రం ఎలా విడిపోయి ఇశ్రాయేలు దాటిపోయిన తరువాత సముద్రము ఎలా కలిసిపోయిందో ఆ యొక్క పెరాజీము అనేటువంటి కొండల యొక్క సందులట ఒకేసారి భూకంపం వచ్చినట్టు కలిసిపోయినాయట. శత్రువుల లోన నలిగినట్లు నలిగిపోయారు. దేవునికి స్తోత్రం. కొండలలో నుంచి రావలసినటువంటి ఆ యొక్క ఏమంటారు, సీపేజ్ వాటర్ని తెలుగులో ఏమంటారు? సీపేజ్ అంటే ఏంటది? అది సీపేజ్ వాటర్ అంటే ఊట. ఎస్, సీపేజ్ అంటే ఊట అన్నటువంటి నీళ్లకు బదులుగా ఆ పెరాజీము అనేటువంటి కొండలోంచట రక్తం వచ్చిందంట. ఈ దేవుని ప్రజలని ఇశ్రాయేలీలు ఆ త్రోవ గుండా వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారట, ఇది మన శత్రువుల రక్తము. చూసారా? దేవుని ప్రజలను హతమార్చాలని చూసినటువంటి వాళ్ళు, దేవుని ప్రజలకు దేవుడు ఎంత అండగా ఉన్నాడో చూడండి. శత్రువుల చేతికి చిక్కకుండా, మన ప్రధానమైన శత్రువుల చేతికి దొరకకుండా, ఏ మార్గములో తన ప్రజలైన ఇశ్రాయేలీలు వెళ్ళాలో అదే మార్గములో దేవుడు వారిని నడిపించటానికి ఇష్టపడ్డాడు. కానీ పక్క త్రోవ తీసుకువెళ్ళేటువంటి పిరికివాడు కాదు మన దేవుడు. చప్పలు కొట్టండి, దేవుని స్తోత్రం చెప్పండి. ఎస్, పక్క త్రోవకు మళ్ళించే దేవుడు కాదు మన దేవుడు. నీ వెళ్ళవలసిన మార్గమును దేవుడు విశాలపరుస్తాడు. నీ వెళ్ళవలసిన మార్గమును దేవుడు నీకు ప్రమాదం లేకుండా తీసుకువెళ్తాడు. నీ వెళ్ళవలసిన గమ్యానికి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని శోధనలు సంభవించినా దేవుడు నిన్ను విడువడు, ఎడబాయడు. అంతగా నిన్ను తీసుకువెళ్ళటానికి యెహోవా లేచి ఉన్నాడు. నిన్ను గమ్యానికి తీసుకువెళ్ళటానికి ఆయన సమాధిలో నుంచి లేచి ఉన్నాడు. నిన్ను పరలోకమునకు తీసుకువెళ్ళటానికి ఆయన సమాధిలో నుంచి లేచి ఉన్నాడు. ఓ సంగమా, నీవు కూడా లేవాలి. ఓ సంగమా, ఎక్కడ పడిపోయావో? ఓ సంగమా, ఏ స్థితిలో పడిపోయావో? ఓ సంగమా, ఏ విషయంలో పడిపోయావో? ఓ సంగమా, ఏ విషయంలో జారిపోయావో? ఓ సంగమా, ఏ విషయంలో నీ జీవితాన్ని మరలా చీకటిలోనికి, మరలా పాపములోనికి వెళ్ళిపోయావో? ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నిన్ను లేవనెత్తటానికి యేసయ్య లేచి ఉన్నాడు. పడిపోయిన వారిని లేవనెత్తడానికి యేసయ్య లేచి ఉన్నాడు. ఆయన నీ జీవితాన్ని ఇంకా రెండవదిగా ఎలా చేస్తాడు అంటే, ప్రియులారా చదవండి, చివరేమంటాడు చూడండి. గిబియోను లోయలో ఆయన రేగున్నట్లు రేగును. దేవునికి స్తోత్రం. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వాక్యము చదువుదాం చూడండి. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 20వ వాక్యములో వ్రాయబడిన మాట మనం చదువుకుందామండి. అమ్మా,
కాబట్టి దావీదు బయల్బెనాసీమునకు వచ్చి అచ్చల శత్రువులను హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదురు నిలవకుండా నాశనము చేసెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత ఈ మాట దావీదు ఇప్పటికీ ఇక్కడ శత్రువుడు చుట్టుమట్టినప్పుడు దావీదు వయస్సు కేవలం 30 సంవత్సరాలు మాత్రమే. అంటే హీ వాజ్ వెరీ యంగ్. అతడు యవనస్తుడు, మంచి యవనస్తుడు పిల్లారా. యవన ప్రాయములో దేవుడు నిలవబెట్టుకున్నాడు. యవన ప్రాయములో దేవుడు వాడుకుంటున్నాడు. యవన ప్రాయములో దావీదును దేవుడు నిలవబెడుతున్నాడు. దావీదు కూడా చాలా మార్లు పడిపోయాడు. దావీదు కూడా చాలా మార్లు జారిపోయాడు. దావీదు చాలా మార్లు పాపములో పడిపోయాడు. దావీదు చాలా మార్లు చీకట్లోకి వెళ్ళిపోయాడు. దావీదు మరలా దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ మనుషులమైన మనము దేవుని విడిచిపెట్టిన దేవుడు మాత్రం మనలను విడిచిపెట్టడు. ఆయన విడిచిపెట్టేస్తే ఏమవుతుంది తెలుసా? ఆయన స్వరూపము, ఆయన పోలిక ఏమైపోతుంది తెలుసా? నాశనం అయిపోతుంది. ఆయన పోలిక, ఆయన స్వరూపం నాశనం కాకూడదనే ఆయన ఉద్దేశం. నువ్వు ఎవరిని పోలికలు ధరించుకున్నావు? ఎవరి యొక్క స్వరూపాన్ని ధరించుకున్నావు? దేవునివి కదా. దేవునివి మనుషుడు ఎవడైనా పాడు చేయటము ఆయనకి ఇష్టం ఉండదు. దేవునికి చెందినవి. ఇది దేవుని స్వహస్తాలతో చేయబడింది, దేవుని స్వహస్తాలతో నిర్మించబడింది, దేవుని స్వహస్తాలతో తయారు చేయబడింది. ఇది ఆయన సొత్తు, ఇది ఆయన సొమ్ము. ఆయన ప్రభావముతోనూ ఆయన మహిమతోనూ నింపబడినటువంటి ఈ స్వరూపాన్ని, ఈ పోలికను ఆయన ఎప్పుడు కాపాడుకుంటూనే ఉంటాడు. ఒకవేళ ఆయన విడిచిపెట్టాడు అంటే కనుక ఇక ఇది నరకంలోకే, ఇక తప్పించుకునే మార్గం లేదు. ఆయన విడిచిపెట్టాడు అంటే నేను పాపిని అన్న సుఖం లేదు. ఆయన విడిపించాడు అంటే నిన్ను వదిలిపెట్టేశాడు అంటే నువ్వు చేరుకోవటానికి ఎన్ని యాగాలు, ఎన్ని స్తుతి కృతజ్ఞతలు చెల్లించినా ఆయన నీ వైపుకు తిరగడు. అందువలన ఇశ్రాయేలీయులను విడిచిపెట్టలేదు దేవుడు. ఇశ్రాయేలీయులు చాలా పాపాలు చేశారండి. వాళ్ళును దేవుణ్ణి వద్దనుకున్నారు, నువ్వు దేవుడే కాదనుకున్నారు. దేవునికి బదులుగా ప్రతిమ నిలబెట్టి నువ్వేమా దేవుడని రాయికి మొక్కారు, చెట్టుకు మొక్కారు. వాళ్ళు కూడా ఏమండి కనానులతో కలిసిపోయారు. ఏమండి వాళ్ళు కూడా ఐగుప్తీలతో కలిసిపోయారు. ఇలా రకరకాల విభిన్నమైనటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసినప్పటికీ దేవుడు మాత్రం ఇశ్రాయేలీయులను విడిచిపెట్టలేదు. దేవుడు నిన్ను నన్ను కూడా ఈ 2026 సంవత్సరం విడిచిపెట్టేవాడు కాదు. ఆమెను చెప్పమ్మా. విడిచిపెట్టడైనా విడిచిపెట్టేవాడు కాదు. మనం ఎక్కువగా ప్రార్థనలు గడపాలి. ఎక్కువగా శోధనలు మనల్ని సంభవిస్తున్నాయి, శోధనలు తరుముతూ ఉన్నాయి, శోధనలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. ఇటువంటి శోధన సమయాల్లో సంఘము మరింత విశేషమైన ప్రార్థనలు చేయాలి. ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే సంఘము మేలు చూస్తుంది. దేవుడు క్రొత్త ఆత్మలను నడిపించటానికి ద్వారాలు తెరవాలని నేను ఎన్నో రోజులు కనిపెడుతున్నాను. ఈ ప్రాంతంలో ఉన్నవారంతా కొత్తోళ్ళే. వీళ్ళ కోసం విశేషమైన ప్రార్థనలు చేయండి. మన సరిహద్దు మొదలుకొని కనుచూపు మేర ఉన్నటువంటి దేవుని ఎరగని ప్రజలు ఉన్నారు. మనము ప్రార్థన చేసే కొలది ఐగుప్తు యొక్క రాజు అనే ఫరో హృదయము ఎంత కఠినమైపోయిందో, మన ప్రార్థన చేసే కొలది వీళ్ళ హృదయాలు కూడా కఠినమైపోతాయి. అయినా మన ప్రార్థన ఆపకూడదు. మనము మర్ర పెడుతూ ఉంటే దేవుడు మనము మరణించేసరికి ఒక్క ఆత్మ రక్షిస్తాడని ఆశపడదాం. చెప్పకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. మరలా చెప్తున్నాను, మనము మరణించేసరికి దేవుడు ఒక్క ఆత్మైనను రక్షించాలి. మన నిజమైన విశ్వాసులమైతే, నిజంగా మన పరిశుద్ధులము అయితే, దేవుడు మన పక్షమున వ్యాజ్యం ఆడుతున్నాడని మనం నమ్మితే గనక దేవుడు లేస్తున్నాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో లేస్తున్నాడు. అనేకులను లేవనెత్తుతున్నాడు. పడిపోయిన వారిని, పాపములు ఉన్న వారిని లేవనెత్తుటకై నీ ప్రార్థన, నా ప్రార్థన అవసరమైంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
గిబియోను లోయలో ఆయన రేగినట్లు రేగుతాడట. ఎలా రేగుతాడు చూడండి. ఇది వాక్య చదువుకుని ముగించేసుకుందాం. దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము చూడండి 14వ అధ్యాయము 11వ వచనము. బయల్పెరాజీమునకు వచ్చినప్పుడు దావీదు అచ్చట వారిని హతము చేసి జల ప్రవాహములు కొట్టుకొని పోవునట్లు యెహోవా నా శత్రువులను నా ఎదుర నిలువనివ్వకుండా నాశనము చేసననుకొని ఆ స్థలమునకు బయల్పెరాజీము అని పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. శత్రువు మన ఎదుట నిలువనివ్వడట. ఆమె చెప్పమ్మా. పారిపోతాడు. ఎవరో శత్రువు పారిపోతాడు. ఆ శత్రువును మనం ఏం చేయాలంటే చేర్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. శత్రువుగా చూస్తే నువ్వు క్రైస్తవురాలు కాదు. శత్రువుని ఏం చేయాలి? చేర్చుకునే ప్రయత్నం చేయాలి. నీ ప్రార్థన అదే, నా ప్రార్థన అదే, మనందరి ప్రార్థన అదే. శత్రువును ప్రేమించాలి. శత్రువునితో మాట్లాడటకు ప్రయత్నించాలి. శత్రువుతో కలుసుకోవటానికి ప్రయత్నించాలి. ఈ ప్రయత్నం క్రైస్తవుడు ఎప్పుడైతే జరిగిస్తాడో అప్పుడు సంఘము చేస్తున్న ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. మనమందరం ఇకపై అలాంటి ప్రార్థన చేసి సంఘ అభివృద్ధి కొరకై, సంఘ శ్రేయస్సు కొరకై విశ్వాసులమైన మనము ఈ రీతిగా ప్రార్థన చేస్తూ దేవుని పాదాలు పట్టుకుని బ్రతిమలాడుకుందాం. దేవుడు తప్పక మన ప్రార్థనలు ఆలకించునుగాక. దేవుడు తప్పక మన ప్రార్థనలకు జవాబును అనుగ్రహించునుగాక. దేవుడు తప్పక మన ప్రార్థనలకు విజయమును అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మలను, మీ పిల్లలను ఆశీర్వదించునుగాక. దేవుడు మిమ్మలను, మీ బిడ్డల చదువులను ఆశీర్వించునుగాక. దేవుడు మీ బిడ్డల ఉద్యోగ ప్రయత్నాలు ఫలించునుగాక. దేవుడు సమస్తమైన విషయాలలో మీ గృహమునందు ఆశీర్వాదకరమైన జీవితాలు మీకు కలుగజేయునుగాక. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. వాక్యం కొరకు. కృపగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడాము నాయనా. ఈ లోకంలో మేము జీవించినంత కాలము మా శత్రువుని శత్రువుగా చూడకుండా తండ్రి నీకు అప్పగించి, మా శత్రువుతో మాయందు తప్పిదము లేకపోయినను, మాయందు పాపము లేకపోయినను, మా శత్రువుతో సమాధానపడు సాక్ష్యాన్ని మాకు అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి పుట్టినరోజు కార్యక్రమం చిన్నగా ఉంది.